నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు మీ యొక్క పర్టిక్యులర్ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదో పిచ్చి గీతలు గీసినట్టున్నారు, ఏదో ముగ్గేసినట్టుంది అన్నట్లుగా. ఓకే. ఇదంతా కూడా కంప్లీట్‌గా 2026 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు ఉన్న మేజర్ గ్రహ గోచారాలనమాట. గురుడు, రాహుకేతు వీరి యొక్క గ్రహ గోచారాలన్నీ కూడా ఇక్కడ క్లీన్‌గా రాసి ఇవన్నీ కూడా యాక్సెస్ రాహుకేతు యాక్సెస్ రాశాను. జస్ట్ ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది అర్థం చేసుకుంటే మీకు కొంచెం బెటర్‌గా అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ. ఇక్కడేంటంటే కేతు గ్రహం, ఇక్కడ రాహు గ్రహం ఆ రెండిటికి యాక్సెస్ గీశాను. అండ్ గురుడు ఇక్కడ ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నాడు. అండ్ ఇక్కడ డేట్స్ రాశాను చూడండి. మళ్ళీ 2026 జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31న సింహరాశిలోకి వస్తాడు. మళ్ళీ 2027లో జనవరి 25న సింహరాశి నుంచి మళ్ళీ రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి రెట్రోగ్రేషన్ అంటే వెనక్కి తిరగడం అనమాట. సో వెనక్కి తిరిగి మళ్ళీ సో పాత పొజిషన్లోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడనమాట. సో ఇదొకటి. అండ్ రాహు కేతువులు ఏంటంటే 2026లో డిసెంబర్ 5 కేతు సింహరాశిలోకి, రాహు మకర రాశిలోకి, 1 సెకండ్ సారీ, కేతు కర్కాటక రాశిలోకి, రాహు మకర రాశిలోకి వచ్చేస్తారు. సో అదొకటి యాక్సెస్. మళ్ళీ ఇక్కడ కూడా యాక్సెస్ గీసానంటే ఇంటూ లాగా ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ అవుతారని అది గీయలేదు. సో ఇదన్నమాట, డేట్స్ రాశాను, ఇక్కడ యాక్సెస్ ఇచ్చాను. అండ్ గురుడు యొక్క 5వ దృష్టి, 9వ దృష్టి, ఇక్కడ శనేశ్వరుడు ఇక్కడ ప్రస్తుతానికి మీన రాశిలో ఉన్నాడు. 2028 మార్చి వరకు ఉంటాడు. ఆ శనేశ్వరుడు యొక్క తృతీయ దృష్టి, దశమ దృష్టి, అండ్ గురుడు సింహరాశిలో నుంచి పంచమ నవమ దృష్టిలు, కర్కాటక రాశి నుంచి పంచమ నవమ దృష్టిలు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా రాశాను. ఇది ఒకసారి చూసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా అన్ని ప్రొడిక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే పర్టికులర్గా మీకు ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాటి యొక్క రియల్ మీనింగ్ ఏంటి, అండ్ ఈ యొక్క సంవత్సరాలు, ఈ యొక్క 2026 మార్చ్ నుంచి 2027 మార్చ్ వరకు, అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మీకు ఈ యొక్క ఆస్పెక్ట్స్ రీత్యా, ఈ స్థితుల రీత్యా మీకు కెరీర్ అయితే కెరియర్, ఫినాన్సెస్, మ్యారేజ్, రిలేషన్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఇంకా ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మోస్ట్ ప్రామినెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ బాగుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం అనమాట. ఇది చాలా ప్రెడిక్షన్స్ అయితే రాసాను నేను 2026 ఉగాది, 2027 ఉగాది వరకు. అసలు చాలా ప్రెడిక్షన్స్ వచ్చాయి. అవన్నీ చెప్తూ వెళ్ళారంటే ఒక్కొక్క రాశికి దగ్గర దగ్గర 50-60 మినిట్స్ కంటే ఎక్కువ వస్తుంది. అంత డీటెయిల్డ్గా రాశాను అన్ని కూడా. సో అవన్నీ ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి మీకు డివైడ్ చేసి పెడతాను, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నీట్గా మనకి ఛానల్లో కూడా కొన్ని మంచి వీడియోస్ వచ్చినట్లుగా ఉంటుంది. సో కాబట్టి డివైడ్ చేసి అన్ని పెడతాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆదాయ వ్యయాలు, ఈ యొక్క కెరియర్ అండ్ ఫినాన్సెస్, ఈ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుకుందాం. వచ్చే వీడియోస్లో వాటికి ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాం. నక్షత్రాలతో సహా డీప్ డైవ్ చేసి ఇంకొంచెం ఈ యొక్క వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్లో ఛాన్సెస్ని, అండ్ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ టైమింగ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్క 3 వీడియోస్ లాగా చేస్తాను. ఒక్కొక్క రాశికి 3 వీడియోలు లాగా చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యూచర్లో వచ్చే మంచి వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తాను. అండ్ ఈ యొక్క నెక్స్ట్ వీడియో నుండి మీకు ఒక మంచి ఒక టూల్ కిట్ లాంటిది కూడా తీసుకొస్తున్నాను అనమాట. మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేబీ ఎవరు చేస్తుండకపోవచ్చేమో, నాకు తెలియదు చేశారో లేదో మేబీ. నా నుండి అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. లైక్ మీ మంత్లీ ట్రాన్సిట్స్కి సంబంధించిన డే టు డే ప్రెడిక్షన్స్ అవన్నీ కూడా నీట్గా ఒక మ్యాగజైన్ లాగా, నీట్గా ఒక బుక్ లాగా తయారు చేసి అన్ని నేనే ప్రెడిక్షన్స్ అన్ని కూడా రాసి మీకు అది మంత్లీ ట్రాన్సిట్స్ లాగా అందజేయాలనుకుంటున్నాను. అండ్ ఇయర్లీ ట్రాన్సిట్స్ కూడా గైడ్స్ అండ్ ఈ బుక్స్ అండ్ పీడిఎఫ్స్ అంటారు చూడండి, అట్లా అలాగనమాట, ఒక గైడ్ లాంటిది. సో మీ రాశికి సంబంధించి క్లీన్ గైడ్, మీకు ఏ బ్లఫ్ లేకుండా నీట్గా ఉన్న, ఏ సూపర్ స్టిషన్స్ ఏవి లేకుండా మంచి పీడిఎఫ్, మంచి గైడ్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా. అది నెక్స్ట్ వీడియో నుంచి వాటి యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకా సింహరాశి వారికి కనుక చూసుకుంటే ఈసారి ఆదాయం అనేది 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సో అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. చెప్పాలంటే బెటర్ అనే చెప్పాలి మిగిలిన రాశులతో పోలిస్తే, ఇది వరకు ముందు రాశులతో పోలిస్తే, మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులతో పోలిస్తే. ఎందుకంటే అన్ని కనీసం సమానంగా ఉన్నాయన్నమాట. సో విపరీతంగా లాభాలు రావడము లేదు, విపరీతంగా లాసెస్ అవడము లేదు, నష్టాలు పోవడము లేదు, అండ్ బాగా కీర్తి ప్రతిష్టలు రావడము లేదు, అట్లనే అవమానాలు పడడము లేదనమాట. అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో జస్ట్ మీ యొక్క ఎమోషన్స్ని, మీ యొక్క ఆలోచనల్ని ఆ యొక్క ఆదాయము, రాజపూజ్యం వైపు మీరు కనుక నడిపించుకోగలిగితే ఇంకా ఆ యొక్క వ్యయాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అవి మీకు ఎట్లా చెప్తాను, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా మీరు పుట్టే టైంలో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క జన్మరాశి సింహరాశి అయిందనమాట.
ఇది చాలా వరకు తెలిసే ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రుడికి సంబంధించిన కారకత్వాల్ని గనుక చూసుకుంటే, చంద్రుడు మనఃకారకుడు. మనస్సు యొక్క కారకుడు. మీ యొక్క ఆలోచనలు, ఎమోషన్స్, మీ వైఖరి, నేచర్, యాటిట్యూడ్, మీ డెసిషన్ మేకింగ్, మీరు ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, అంతా కూడా చంద్రుడు సూచిస్తాడు. సో, ఈ చంద్రుడిని బేస్ చేసుకొని ఈ పర్టిక్యులర్ పరాభవనామ సంవత్సరం 2026 అంతా కూడా మీకు ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలన్నీ కూడా చెప్తారనమాట. అంటే మీ యొక్క ఎమోషన్స్‌ని, మీ యొక్క చంద్రుడిని మీరు గనక బెటర్‌గా కంట్రోల్ చేసుకోగలిగితే కంప్లీట్‌గా మీకు ఈ ఆదాయ వ్యయాలకు సంబంధించి ఉన్న ఆ మెట్రిక్స్, ఆ ఫలితాలు 5, 5, 7, 7 ఉన్నాయి కదా! అవన్నీ ఎక్కువగా గెయిన్ పొందగలుగుతారు. ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు వాటి నుండి. అది ఎట్లా అని గనుక చూస్తే, ఈ సంవత్సరంలో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, ఏదన్నా ఫైనాన్షియల్ డెసిషన్స్ కావచ్చు, కొత్త బిజినెసెస్ కావచ్చు, కొత్త విషయాలు గాని ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే స్టార్ట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. కానీ కొన్ని పర్టిక్యులర్ టైమ్ విండోస్, కొన్ని పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. ఆ టైమ్ ఫ్రేమ్స్‌ని గనుక మీరు గుర్తించుకొని స్టార్ట్ చేసుకోగలిగారు అంటే ఖచ్చితంగా గెయిన్స్ అనేది చాలా బావుంటాయి. ఆ సంబంధించిన టైమ్ ఫ్రేమ్స్ కావచ్చు, గ్రహాలు కావచ్చు, యాస్పెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రాశాను. ఇప్పుడు నేను అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వాటిని బేస్ చేసుకొని చూడండి. సో, ఇంకా ఫలితాల్లోకి గనుక వెళ్తే ముందుగా సింహరాశి వారికి ఇప్పుడు మీరు మీరు ఈ వీడియో చూస్తున్న టైమ్ పీరియడ్ నుండి 2026 జూన్ 2 వరకు కూడా గురుగ్రహ గోచార సంచారం మిథున రాశిలో ఉంటుంది. మీ యొక్క లాభస్థానంలో ఉంటుంది. లాభస్థానంలో నుండి 5వ దృష్టి, పంచమ దృష్టి, మూడో స్థానం పైకి, నవమ దృష్టి ఈ యొక్క సప్తమ స్థానం పైకి ఉంటుందన్నమాట. ఇదేంటంటే పర్టిక్యులర్‌గా లాభస్థానంలో మీ యొక్క అష్టమ, పంచమాధిపతి అయిన గురుడు ఉండడం వల్ల ఈ యొక్క ఇన్స్యూరెన్స్ మనీ గావచ్చు, హైరార్కియల్ గెయిన్స్ లాంటివి చాలా బాగా వస్తాయి. అంటే ఏంటంటే వారసత్వ ఆస్తులు, వారసత్వ విషయాలు ఇట్లాంటివన్నీ గూడా చాలా బాగా గెయిన్స్ అనేది పొందుతారనమాట ఖచ్చితంగా. సో, ఇన్స్యూరెన్స్ మనీస్‌కి సంబంధించినవి అండ్ ఈ యొక్క కోర్ట్ కేసెస్‌లో ఉన్న ఈ యొక్క వారసత్వ ఆస్తులకు సంబంధించినవి అవన్నీ గూడా మీకు ఫేవరబుల్‌గా రావడం, మీకు అవన్నీ గూడా ఫేవరబుల్‌గా మీరు గెయిన్ అవ్వడం ఇట్లాంటివన్నీ గూడా ఖచ్చితంగా చాలా బావుంటాయి. లాభస్థానంలో గురుడు యొక్క గోచారం చేయడం వల్ల, అష్టమాధిపతి అవ్వడం వల్ల. అండ్ పంచమ స్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి మీ ఇంటెలిజెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వడం, కళలకు సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీస్, సో మూవీస్‌కి సంబంధించి, సినిమాకి సంబంధించి డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, ఈ యొక్క సింగర్స్ కావచ్చు, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ జోనర్స్‌లో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన విషయాల్లో ఉన్న వారందరికీ కూడా గెయిన్స్ అనేటివి చాలా బావుంటాయన్నమాట. అండ్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్ ఇట్లాంటి వాటితో హ్యాండిల్ చేసే వారికి కూడా ఆల్రెడీ ఉన్నవారికి, ఇలాంటి వారికి కూడా చాలా మంచి గెయిన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ టైమ్ పీరియడ్‌లో మీకు యొక్క ప్రెషర్స్ అన్నీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో, మీ అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, ఇట్లాంటి వారి దగ్గర నుండి సపోర్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఖచ్చితంగా. అండ్ ఆ సపోర్ట్ అనేది మీకు డైరెక్ట్‌గా కెరియర్‌కి ఇంపాక్ట్ చేస్తుంది. మీ యొక్క వృత్తిని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే మీకు బెటర్‌గా ఇంకా వృత్తిలో మీరు బాగా పెర్ఫార్మ్ చేసుకోగలగడం గానీ, ఇట్లాంటివన్నీ కూడా బాగా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే ఈసారి ఏంటంటే ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఎల్డర్ సిబ్లింగ్సే కాదు, టీచర్స్, మెంటర్స్, గురువు, స్పిరిచువల్ పీపుల్ ఇట్లాంటి వారందరి నుంచి కూడా మంచి గైడెన్స్ అనేది ఉంటుంది. మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇక్కడ ఈ సింహరాశి వారు ఇక్కడ సప్తమంలో రాహు యొక్క ప్లేస్‌మెంట్ అనేది ఉండడం వల్ల అండ్ ఆ రాహు గురుగ్రహానికి డైరెక్ట్‌గా ఈ యొక్క ట్రైనల్ యాస్పెక్ట్‌లో ఉండడం వల్ల పర్టిక్యులర్‌గా క్రిప్టోస్ గావచ్చు, ఇట్లా కొంచెం అన్‌అఫిషియల్‌గా ఉంటాయి చూడండి. ఇట్లాంటి వాటి సైడ్ వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇట్లాంటి వాటి సైడ్ వెళ్ళకుండా వాటి సైడ్ యూఎస్ మార్కెట్స్ గావచ్చు, ఇట్లాంటి వాటికి టచ్ చేయకుండా ఉండడం మంచిదనమాట. నెక్స్ట్ ఇంకా పంచమ దృష్టి తృతీయ స్థానం పైన ఉంది. పంచమ దృష్టి తృతీయ స్థానం పైన ఉన్నప్పుడు ఏంటి అంటే పర్టిక్యులర్‌గా మీ యొక్క ఇంక్లినేషన్స్ కావచ్చు, మీ యొక్క యాంబిషన్స్, గోల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే, ఆ స్టార్ట్ చేయబోతున్న వర్క్ అనేది సక్సెస్ రేట్ అనేది కూడా చాలా బావుంటుందనమాట. అండ్ యంగర్ సిబ్లింగ్స్ వీటి సైడ్ నుంచి సపోర్ట్ రావడం. బేసిక్‌గా ఈ టైమ్ పీరియడ్ అనేది మీ కంప్లీట్ మీ అన్నదమ్ములందరి నుంచి కూడా సపోర్ట్ అనేది చాలా బావుంటుందండి. కజిన్స్ అన్నదమ్ములందరి నుంచి కూడా. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ నవమ దృష్టి ఇక్కడ సప్తమ స్థానం పైకి ఉండడం వల్ల మ్యారేజ్ ప్రపోజల్స్ అనేటివి యాక్సెప్ట్ చేయడం కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్స్ బాగా రావడం గానీ, అండ్ ఆ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడం గానీ, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, సింగిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ న్యూ లవ్ రిలేషన్‌షిప్స్‌లోకి వెళ్ళడానికి కూడా హైయెస్ట్ ఛాన్సెస్, హైయెస్ట్ ప్రాబబిలిటీస్ ఉన్నాయి. బట్ మీ సైడ్ నుండి ఆ యొక్క ఇనిషియేషన్స్ అనేది తీసుకోవాల్సుంటుంది. ఆ ఇనిషియేషన్స్ చెప్పడం గానీ, మీ మనసులో మాట చెప్పడం కావచ్చు, మీ యొక్క ఇనిషియేషన్స్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ చేయాల్సుంటుంది. అప్పుడు మాత్రమే ఈ గురుడు యొక్క గోచారం మీకు సపోర్టివ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ జూన్ 2న 2026 జూన్ 2న గురుడు కర్కాటక రాశిలోకి గోచార సంచారం చేస్తాడు. అది మీకు వ్యయ స్థానం అవుతుంది. పంచమ దృష్టి నాలుగో స్థానం పైన ఉంటుంది. నవమ దృష్టి ఇక్కడ ఈ యొక్క అష్టమ స్థానం పైన ఉంటుంది. ఇది కంప్లీట్‌గా బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అన్నమాట. ఈ పంచమ, అష్టమాధిపతి వ్యయ స్థానానికి రావడం వల్ల ఇక్కడ విపరీత రాజయోగం క్రియేట్ అవుతుంది విత్ ఎగ్జాల్టెడ్ ప్లానెట్. అంటే ఉచ్చ స్థానం పొందిన గురువు విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు.
అష్టమాధిపతి అవ్వడం మూలాన. సో, ఇది ఏంటంటే పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా సరే ఈ జ్యోతిష విద్యలు గావచ్చు, ఈ యొక్క అకల్ట్ సైన్సెస్ లాంటివి జ్యోతిష్యము, న్యూమరాలజీ, రికీ హీలింగ్, ఎనర్జీ హీలింగ్స్, ఇంకేదైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ ఇట్లాంటివి ఏమైనా స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి, సాధనలు ఇట్లాంటివి స్టార్ట్ చేయాలనుకుంటే బ్యూటిఫుల్ టైమ్ పీరియడ్ అనమాట. ఈ టైమ్ పీరియడ్‌లో ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి గురువులు కూడా దొరుకుతారు ఖచ్చితంగా ఈసారి. అండ్ ఇది వ్యయ స్థానం అవ్వడం మూలాన పంచమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ఫారిన్ ట్రావెల్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా చాలా 100% అది సక్సెస్ అవుతుందనమాట. అంటే ఏంటంటే మీరు ఏదైనా ఫారిన్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారనుకోండి, వీసాస్ కావచ్చు ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్ అవుతూ ఉంటే ఈ టైం పీరియడ్‌లో అవన్నీ కూడా క్లియర్ అయిపోవడం. అండ్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు వెళ్ళాలి అనుకుంటూ ఉండి ఇష్యూస్ ఏమైనా అవుతూ ఉంటే ఈ టైం పీరియడ్‌లో అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు ఆ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన అప్రూవల్స్ రావడం, అడ్మిషన్స్ దొరకడం, వీసాస్ దొరకడం అండ్ ఇలాంటివన్నీ అప్రూవల్స్ జరగడం ఉంటుంది. అండ్ బెడ్ కంఫర్ట్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి. ప్లెజర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. లాభస్థానం నుంచి వ్యయానికి వచ్చాడు కాబట్టి సో, ఖచ్చితంగా డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ప్లెజర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఇవన్నీ కూడా చాలా బావుంటాయన్నమాట ఈ టైం పీరియడ్‌లో. అండ్ ఈ యొక్క స్లీప్ క్వాలిటీ అనేది కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఇదే కాకుండా మీ డ్రీమ్స్ ఇది కొంచెం డిఫరెంట్ ప్రిడిక్షన్. మీ డ్రీమ్స్ అన్నమాట. మీ కలలకి సంబంధించి కూడా వ్యయ స్థానమే సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ గురువు ఉండడం వల్ల మీ లైఫ్‌లో బిగ్గెస్ట్ స్టక్ అయిపోయిన ప్రాబ్లమ్ చాలా సంవత్సరాల నుంచి కావచ్చు, నెలల నుంచి కావచ్చు, మిమ్మల్ని వేధిస్తున్న ఇష్యూ ఏదైతే ఉందో, ఆ ఇష్యూ తాలూకా సొల్యూషన్ అనేది కలల రూపంలో మీకు రావడం జరుగుతుందనమాట. ఇది కొంచెం మీరు గమనించాల్సి ఉంటుంది గట్టిగా. మీకొచ్చే కలలన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో, మీకొచ్చే కలల రూపంలో మీకు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే. మీకు ఏదో ఒక సైన్ రూపంలోనో, దేవుడు యొక్క సైన్ రూపంలోనో ఎట్లో ఒకట్ల మీకు తెలిసిన పర్సన్ రావడం, ఏదో ఒకటి ఇట్లా ఆ యొక్క గుర్తులు, సైన్స్ ఒస్తాయి. అవన్నీ మీరు గమనించుకొని మీరు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ని డికోడ్ చేసుకోవాల్సుంటుంది. అది మీ సెల్ఫ్‌గా మీకు మీరే చేసుకోవాలి. ఎవరు మీకు దానికి సహాయం చేయడానికి కూడా అవకాశం ఉండదనమాట. ఎందుకంటే కళ అనేది మీకు ఓన్లీ మీరు మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చేయగలిగిన ఒక థింగ్ గాబట్టి. సో, కాబట్టి కాకపోతే ఇదొక బెస్ట్ ప్రెడిక్షన్ అని చెప్పుకోవచ్చు. సో, మీకు కంప్లీట్‌గా ఈ యొక్క డ్రీమ్స్‌లో మీకు ఆ ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన సొల్యూషన్స్ అనేటివి మీకు దొరుకుతాయన్నమాట. సో, ఇది ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ పంచమ దృష్టి ఇక్కడ చతుర్థ స్థానం పైన కూడా ఉంటుంది కాబట్టి అంతేగా యాహ్! చతుర్థ స్థానం పైన కూడా ఉంటుంది కాబట్టి, ఈ న్యూ వెంచర్స్‌కి సంబంధించింది కావచ్చు, రియల్ ఎస్టేట్‌లో ఉన్న పీపుల్‌కి, ఐటీ ఇండస్ట్రీస్‌లో ఉన్న పీపుల్‌కి అందరికి కూడా చాలా బాగా ఫేవరబుల్‌గా ఉంటుంది. అందరికి కూడా చాలా బాగా కలిసొస్తుంది కూడా ఆబ్వియస్‌లీ. అండ్ ఏదైనా కార్ కొనాలి అనుకున్నా, హౌస్ కొనాలనుకున్నా, ల్యాండ్ కొనాలనుకున్నా చాలా ఫేవరబుల్ టైమ్ పీరియడ్ కొనగలుగుతారు కూడా. ఆ అవకాశాలు కూడా ఎక్కువొస్తాయి. లోన్స్ దొరకడము, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ ఐ మీన్ మీకు అప్రూవల్స్ అనేది రావడం అనేవి కూడా జరుగుతాయి. అండ్ ఇవన్నీ కూడా బై చేసుకోగలుగుతారు కూడా. సో, ఏదైనా బై చేయాలనుకుంటుంటే ఈ టైమ్ ఫ్రేమ్ మంచిది. జూన్ 2 టు అక్టోబర్ 31 ఈ టైమ్ ఫ్రేమ్ చాలా మంచిది. నెక్స్ట్ ఇంకా నవమ దృష్టి అష్టమ స్థానం అంటే ఇది ఇంతకుముందు చెప్పాను కదా! మీకు ఈ అక్కల్ట్ సెన్సెస్ ఇవన్నీ కూడా బాగా అబ్బుతాయన్నమాట. ఆస్ట్రాలాజికల్ ఇంట్యూషన్స్ చాలా బాగా పెరుగుతాయి. సో, బాగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వగలిగిన రేంజ్‌లోకి వెళ్ళగలుగుతారు. సో, మీరేదైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ గురుడు మేజర్‌గా రాశిలోకి రావడం. కాకపోతే కొంత టైం వరకే ఉంటాడు. ఇది కంప్లీట్ డిగ్రీస్‌ని ట్రాన్సిట్ చేయడు. కొంత సమయం వరకే ఉండి జస్ట్ ఒక 85 డేస్ వరకు ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడనమాట. సో, కాకపోతే అది చూసుకుంటే ఈ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ యొక్క డైరెక్ట్ మోషన్‌లో సింహరాశిలో ఉండి డిసెంబర్ 25 నుంచి 2027 జనవరి 25 వరకు కూడా రెట్రోగ్రెషన్‌లో ఉండి ఇంకా కర్కాటక రాశిలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఇది చూసుకుంటే ఇది కంప్లీట్‌గా ఇది కూడా అంతే అన్నమాట. మీకు కంప్లీట్ క్యారెక్టర్ చేంజ్ అనేది అవ్వడం, నేచర్ అండ్ యాటిట్యూడ్ అనేది బాగా చేంజ్ అవ్వడం, మీలోని నెగెటివ్స్ అన్నీ కూడా తొలగిపోయి మంచిగా చేంజ్ అవ్వడం అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ అన్నిట్లో కూడా నెగెటివ్ పీపుల్ అండ్ అలాంటి వాళ్ళందరూ కూడా దూరం అయిపోవడం జరుగుతుంది. ఈ యొక్క జన్మ రాశులకి గురుడొచ్చినప్పుడు. అండ్ ఇక్కడ పర్టిక్యులర్ లవ్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్న వారికేంటంటే ఈ యొక్క ట్రూగా లేని పార్ట్నర్ మీ యొక్క లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. అది ఫేవరబుల్‌గానే ఉంటుంది. దీని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా మనం కంప్లీట్ ట్రాన్సిట్ జరిగినప్పుడు మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకా ఈ శనైశ్వరుడికి సంబంధించి గనుక చూసుకుంటే తృతీయ దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ టైమ్ పీరియడ్స్‌లో కెరియర్‌కి సంబంధించి మేజర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది తీసుకొనొస్తాడు. మేజర్ గెయిన్స్ అనేది తీసుకొనొస్తాడు. ఆపర్చునిటీస్ ఎక్కువ తీసుకొనొస్తాడు. ఓకే. సో, ఈ టైమ్ పీరియడ్‌ని ఎక్కువగా మీరు కన్సిడర్ చేయాల్సుంటుంది. అండ్ దశమ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల ఏంటి అంటే, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ వర్క్స్‌కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వర్క్ చేస్తున్న వారికి ఓవర్ వర్క్ అనేది అవ్వడం ఉంటుందన్నమాట. ఆబ్వియస్‌గా అవన్నీ కలిసొస్తాయి. ఆబ్వియస్‌గా అవన్నీ కూడా చాలా బాగా చేసుకోగలుగుతారు, డబ్బు సంపాదించుకోగలుగుతారు, అన్నీ జరుగుతాయి. కాకపోతే ఎక్కువ టైం వర్క్ చేయడం, కష్టం అనేది ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దశమ దృష్టి పంచమ స్థానం అంటే ఇంకా ఈ లవ్ రిలేషన్‌షిప్స్‌లో ఈ ఈ యొక్క ఐ మీన్ నమ్మకం లేకుండా లైక్ కొంచెం
మోసం చేస్తూ ఉంటారు చూడండి. ఇట్లా ఐదర్ ఇట్ బి బాయ్ ఆర్ ఐదర్ ఇట్ బి గర్ల్, ఎవరైనా సరే ఈ బిట్రయల్ చేసే పార్ట్నర్స్ అందరూ కూడా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే శనీశ్వరుడు నీతి నిజాయితీలకి కారకుడైన శనీశ్వరుడు దశమ దృష్టి ఇక్కడ పంచమ స్థానం పైన, ఈ లవ్ అండ్ అఫెక్షన్స్కి సంబంధించిన స్థానం అంటే పంచమ స్థానం పైన ఉంది కాబట్టి. ఇంకా రాహుకేతు యాక్సెస్ పాజిటివ్ అనమాట ఈసారి. ఎందుకంటే రాహు 6వ స్థానం, కేతు 12వ స్థానం, ఈ దుస్థానాల్లో ఈ యొక్క పాపగ్రహాలు పర్వాలేదు, ఇవి బాగానే మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ కేతు కాకపోతే ఈ యొక్క డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ 1.5 year వరకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. కొంచెం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, కేతు కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువగా ఈ యొక్క కుక్కలకు కావచ్చు, ఓకే, ఇట్లాంటి వాటికి, ఇలాంటి మూగజీవాలకు ఎక్కువగా ఫీడ్ చేయండి, ఫుడ్ పెట్టండి. అండ్ చేపలకు కూడా, చేపల్లో కేతు ఇండికేట్ చేస్తారు చేపల్ని. సో అది జలతత్వ రాశి అయిన కర్కాటక రాశిలో కేతు వెళ్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో కాబట్టి చేపలకి మీరు ఫీడ్ చేయడం కావచ్చు, చేపలను పెంచుకోవడం అనే పాయింట్ పక్కన పెడితే చేపలకి ఫీడ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా కేతువుని మీకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవ్వకుండా చూసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఈ యొక్క స్పిరిచువల్గా ఎక్కువగా ఉండండి. వ్యయ స్థానం అంటే మీ స్పిరిచువల్ అండ్ ఇంటర్నల్ సబ్కాన్షియస్ మైండ్ అనమాట. సో స్పిరిచువల్గా ఎక్కువగా ఉన్నప్పుడు మీకు లైఫ్లో మీకున్న ప్రాబ్లమ్స్కి ఆటోమేటిక్గా ఈ యొక్క సైన్స్ రూపంలో సొల్యూషన్స్ దొరుకుతాయి. కేతు మీకు అన్నీ కూడా సైన్స్ రూపంలో చేస్తాడనమాట. ఈ యొక్క సూచనలు సైన్ లాంగ్వేజ్లో మీతో మాట్లాడతాడు కేతు. అంటే మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఎవరికైనా చెప్తున్నప్పుడు కరెంట్ పోవడం, బెల్స్ రింగ్ అవ్వడం, ఫోన్ కింద పడిపోవడం, స్క్రీన్ పగలడం, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా నిమిత్త శాస్త్ర ఈ యొక్క మీకు ఎట్లా సూచనలకు సంబంధించింది, సైన్ లాంగ్వేజ్కి సంబంధించి అంతా ఉంటుంది. ఆ పేరు టక్కన మర్చిపోయాను, సారీ ఫర్ దట్. నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చెప్తా. సో ఇట్లా ఈ యొక్క సూచనల రూపంలో నాకు తెలిసి నిమిత్త శాస్త్రం అని అనుకుంటున్నాను. సో ఇటు సూచన రూపంలో కేతు మాట్లాడతాడనమాట. సో కాబట్టి ఈ యొక్క 12th హౌస్లో కేతు వచ్చినప్పుడు మీ లైఫ్లో మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటే మీ సరౌండింగ్స్ని ఎక్కువ గమనించుకోండి. మీ సరౌండింగ్సే మీకు ఆ విషయానికి సంబంధించి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రేట్ 50% వరకు చెప్పేస్తాయి అన్నమాట. సో అది గమనించుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, కేతు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఈ ఆస్ట్రలాజికల్ డిపెండెన్సీ అనేది ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. సో ఏదైనా మేజర్ డెసిషన్, పెద్ద పెద్ద ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెసెస్ కానీ, లేదా మీరు ఏదైనా మంచి ఐడియాస్ కానీ ఏదైనా వచ్చి వాటిని స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆస్ట్రలాజికల్ ప్రెడిక్షన్స్ అనేది ఆ వర్క్ ఎలా ఉంటుందని చూపించుకోండి. సో మా ప్రశ్న రీడింగ్ అనేది చేయించుకోండి. ప్రశ్న రీడింగ్ చేయించుకున్నప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఆ క్వశ్చన్కి సంబంధించి, ఆ పనికి సంబంధించి పర్టికులర్గా ఆ పని సక్సెస్ ఎస్ ఆర్ నో అనేది మీరు ప్రశ్న హోరరీ రీడింగ్ అనేది చేయించుకోండి. అప్పుడు మాత్రం మీకు ఆ యొక్క కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుందన్నమాట. మళ్ళీ 6వ స్థానం రాహు అంటే కంప్లీట్గా ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిస్ అయిపోవడం, కన్సిస్టెన్సీ లేకుండా పోవడం, ఏది ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం చేసుకోలేకపోవడం అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ రాహు ఉన్నప్పుడు కంప్లీట్ దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయాలి. ఇంట్లో ఓల్డ్ అండ్ వేస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా తీసి ఫస్ట్ స్క్రాప్ చేయాలి, బయటపడేసేయాలి. అండ్ పాత పాత టైర్లు, అట్టపెట్టెలు, ఈ కార్డ్బోర్డ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ స్క్రాప్ చేసేయాలి. ఇవి ఎక్కువ చేసుకుంటూ ఉంటే ఈ రాహుకేతు ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుందన్నమాట. సో దానివల్ల బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. సో ఇదన్నమాట కంప్లీట్ ప్రెడిక్షన్స్ అయితే. సో ఆల్మోస్ట్ ఇంకా చాలా ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీకు ఒక 100%లో ఒక 25-30% మాత్రమే చెప్పాను ఇప్పుడు. ఇంకా 70% నెక్స్ట్ 2 partsలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఇంకా చాలా మంచి ప్రెడిక్షన్స్ ఉంటాయి. సో అవి చూసేసరికి మీకు కంప్లీట్గా ఇంకా 2026-2027 మీకు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మోస్ట్ సక్సెస్ఫుల్ ఇయర్ ఎలా మార్చుకోవాలి, కంప్లీట్గా అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు వీడియో మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మేజర్ అనౌన్స్మెంట్ లాంటిది ఏంటి అంటే, మనం ఈ యొక్క గైడ్స్ అండ్ పీడిఎఫ్స్ కూడా లాంచ్ చేయబోతున్నాం అనమాట. పీడిఎఫ్స్ అంటే మీ జాతకాల పీడిఎఫ్, మీ జాతకంకి సంబంధించిన రిపోర్ట్ ఇవి కాదనమాట. పర్టికులర్గా మంత్లీ ట్రాన్సిట్ పీడిఎఫ్స్ అండ్ గైడ్స్, ఇయర్లీ ట్రాన్సిట్ గైడ్స్. అండ్ అవి జనరిక్గా కాదు, కంప్లీట్గా ఈ రాహు ఇక్కడ, ఇది అక్కడ, ఇది ఇక్కడ అని కాదనమాట. కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ జూన్ అనుకోండి, June 1 నుంచి June 30 వరకు చంద్రుడి గోచారాలతో సహా ఉన్న నవగ్రహ గోచారాలన్నీ, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహు, కేతు, గురుడు, శని, శుక్రుడు అందరిది, బుధుడు అందరిది కూడా డిగ్రీస్తో సహా ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతూ ఉన్నారో ఆ ట్రాన్సిట్ అవ్వడం వల్ల మీ లైఫ్లో పర్టికులర్ ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా నీట్గా ఒక మంత్లీ ట్రాన్సిట్స్ కానీ అట్లీస్ట్ ఇయర్లీ ట్రాన్సిట్స్ అయినా సరే నీట్గా ఒక గైడ్స్ రాస్తూ ఉన్నాను. అవన్నీ మీకు పబ్లిష్ చేస్తాను. సో ఓన్లీ ప్రిసైజ్ అండ్
మోస్ట్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్ మాత్రమే దాంట్లో పెట్టబోతున్నాను అనమాట. సో వాటి ద్వారా ఏంటి అంటే మీ జీవితంలో మీరు తీసుకోవాల్సిన మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా మీరు చాలా బాగా తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇయర్‌గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రతి మంత్‌ని కూడా ఈవెన్. సో అది ఎట్లా ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది, ఎట్లా మీరు దాన్ని ఓన్ చేసుకోవాలి అన్నీ కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియోస్‌లో అన్నీ కూడా దానికి సంబంధించి వస్తాయి. సో అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంప్లీట్‌గా మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇదన్నమాట కంప్లీట్‌లీ. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.